ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఒక్కసారి మీ 5 ఫింగర్స్ ఓపెన్ చేసుకోండి. నేను చెప్పే 5 ఫింగర్స్ 5 పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, రీబిల్డ్ యువర్ ఫెయిత్. ఏదైతే విశ్వాసాన్ని మీరు కోల్పోయారో దాన్ని తిరిగి మళ్ళీ ప్రార్థనతో విశ్వాసాన్ని రీబిల్డ్ చేసుకోండి, మళ్ళీ కట్టండి. ఎప్పుడైతే విశ్వాసంలో మీరు ఉంటారో, చూడండి, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఎప్పుడు నమ్ముతారు? విశ్వాసం ఉంటేనే కదా నమ్మగలుగుతారు. సో రిబిల్డ్ యువర్ ఫెయిత్ అండి. సెకండ్ వన్, రిపేర్ యువర్ ప్రేయర్ లైఫ్. మనకి ఏదైనా ఇష్టం అనుకో, ఆ వస్తువుని పడేస్తామా? లేదు. ఎదర్ అది కొనుక్కోవడమైనా జరుగుతుంది, లేదు అది రిపేర్ అయినా చేయించుకోవడం జరుగుతుంది కదా. సో ప్రేయర్ అన్నది ఏసైతో కన్వర్జేషన్ అండి. సో ఇప్పటి వరకు మీరు ప్రేయర్ ఎలా చేశారో తెలియదు. మీ ప్రార్థనని సరిచేసుకుని ఇంకా దేవునికి దగ్గర అవ్వండి. సో రిపేర్ యువర్ ప్రేయర్ లైఫ్. థర్డ్ వన్, రీస్టార్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడైతే మీరు ఫెయిత్ని రిబిల్డ్ చేసుకుని మీ ప్రేయర్ లైఫ్ని రిపేర్ చేసుకున్నారో, ఆటోమేటిక్గా న్యూ స్పిరిచువల్ లైఫ్ ఏసైతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్, ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, మీ ఫెయిత్ని రిబిల్డ్ చేసుకున్నారు, ప్రేయర్ని రిపేర్ చేసుకున్నారు, ఆటోమేటిక్గా మీరు కొత్త స్పిరిచువల్ లైఫ్ ఏసైతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ పాపాన్ని ఏసై దగ్గర ఒప్పుకోవాలి. సో ఫోర్త్ వన్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ లైఫ్. ఏది తప్పు చేశారో ఏసై దగ్గర తప్పు ఒప్పుకొని మీ యొక్క పాపాన్ని ఏసై క్షమించమని ఏసైని అడగండి. సో ఫోర్త్ వన్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ లైఫ్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, రెన్యూ ఫర్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధంగా జీవించడానికి ఏసైని అడగండి. ఏసై, నేను హోలీగా ఉండలేకపోతున్నాను, కానీ నీవు నన్ను హోలీగా ఉండేలాగా సహాయం చేయండి అని హోలీ లైఫ్ని రెన్యూ చేసుకోండి. సో డు నాట్ ఫర్గెట్ టు రిబిల్డ్ యువర్ ఫెయిత్ లైఫ్, రిపేర్ యువర్ ప్రేయర్ఫుల్ లైఫ్, రీస్టార్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, అండ్ రిపెంట్ యువర్ సిన్ఫుల్ లైఫ్, అండ్ రెన్యూ యువర్ హోలీ లైఫ్ విత్ జీసస్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.